It is the biggest sex scandal in India. కర్ణాటక రాజకీయాలను మాజీ ప్రధాని దేవేగౌడ మనవడి డర్టీ పిక్చర్ కుదిపేస్తోంది. దేవేగౌడ మనవడు హసన్ పార్టీ పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి ప్రజ్వల్ రేవన్న సెక్స్ కుంభకోణంలో చిక్కుకున్నాడు. ప్రజ్వల్ రేవన్న విదేశాలకు పారిపోయారు. పారిపోలేదు, ఆయన షెడ్యూల్ ప్రకారమే ఆయన వెళ్ళిపోయారు. ప్రజ్వల్ రేవన్న విదేశాలకు పారిపోయారు. పారిపోలేదు, ఆయన షెడ్యూల్ ప్రకారమే ఆయన వెళ్ళిపోయారు. 26న ఎన్నికలు ముగిశాయి, 27న ఆయన షెడ్యూల్ ప్రకారం ఆయన జర్మనీ వెళ్ళారు అన్నారు. ఇప్పుడు హంగరీలో ఎక్కడో ఒక ప్లేస్లో ఉన్నారు అని చెప్తున్నారు. ఆయన తరఫున యాంటిసిపేటరీ బెయిల్ కూడా దాఖలు చేశారు. కాకపోతే యాంటిసిపేటరీ బెయిల్ రాలేదు. కానీ ఆయన తండ్రి రేవణ్ణని కస్టడీలో తీసుకున్నారు. అంతేకాదు, ఆయన్ని బహుశా జడ్జి ముందు ప్రవేశపెడితే జ్యుడిషియల్ కస్టడీ అవార్డు అవుతుందేమో చూడాలి, విచారిస్తున్నారు. ఇది ది బిగ్గెస్ట్ సెక్స్ స్కాండల్ ఇన్ ఇండియా అని అంటున్నారు. ఎందుకంటే సుమారు 2900 పైచిలుకు అశ్లీల వీడియోలు, వందల మంది స్త్రీలు. ఆ స్త్రీలు కొంతమంది రిపీట్ అయ్యారు కాబట్టి అది అనుకున్నంత సంఖ్య ఉండకపోవచ్చు. 400 ఉంటుందని కొంతమంది, 70 అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది కర్ణాటక సమాజాన్ని కుదిపేసిన సంఘటన. అక్కడి నుంచి ప్రకంపనలు దేశం మొత్తం కూడా వ్యాప్తి చెందినాయి. అయితే ఇది అందరికీ తెలిసిన విషయాలే కదా, మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్తో దీన్ని కంపేర్ చేద్దాం అనుకుంటున్నాను. చాలామంది గుర్తుండే ఉంటుంది, హైదరాబాదులో దిశ అనబడే అమ్మాయికి సంబంధించినటువంటి ఒక రేప్ అండ్ డెత్ వ్యవహారం. అది ఆ రోజున తెలుగు సమాజాన్ని కుదిపేసింది. అందరూ చాలా పెద్ద ఎత్తున బాధపడ్డారు. ఎవరైతే 4 వ్యక్తులు డ్రైవర్లుగా, క్లీనర్లుగా ఉన్నారో వారు చేసిన ఈ పనికి వారిని ఉరి తీయాల్సిందే అని పెద్ద ఎత్తున ఆనాటి సమాజం ఘోషించింది. పోలీసులు కూడా అంతే ధీటుగా స్పందించారు. అది ఎన్కౌంటర్ చేశారు. సరే, ఆ తర్వాత వారి మీద ఇవాళ సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది, విచారణ ఎదుర్కొంటున్నారు పోలీసులు. కానీ జరిగిన మరుక్షణమే ఆ రోజున ఎన్కౌంటర్కి బాధ్యుడిగా భావించిన ఆ పోలీసు అధికారి ఇంటికి చాలామంది పుష్పగుచ్చాలతో వెళ్ళి అభినందించారు. ఎందుకంటే దిశకు న్యాయం జరిగింది, ఇన్స్టాంట్ జస్టిస్ జరిగింది. 4 నేరస్తులను మీరు వాళ్ళ కోర్టులో ప్రవేశపెట్టి విచారణ చేయించి ఏదో 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో 7 ఏళ్ళలో శిక్షలు వేయించి ఇది వదిలిపెట్టడం కాకుండా మీరు ఎన్కౌంటర్ పేరుతో వారిని లేపేశారు, చాలా గొప్ప పని చేశారు అని ఆయన్ని కీర్తించారు. ఆయన్ని పొగడటంలో సెలబ్రిటీలతో మొదలుపెట్టి రాజకీయ నాయకుల దాకా అందరూ పొలోమని హడావుడి చేశారు. ఒకరి వెంట ఒకరు ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఎవరైతే చేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారో వాళ్ళు చావలసిందే అని ఆ రోజు సమాజం ఆల్మోస్ట్ తీర్మానించేసింది. నిజంగానే చావటం న్యాయం అని కూడా ఫీల్ అయ్యారు. ఇప్పుడు ప్రజ్వల్ రేవణ్ దగ్గరకు వద్దాం. దిశ ఎన్కౌంటర్ నిందితులు చేసిన పని కంటే ప్రజ్వల్ రేవణ్ చేసిన పని నేను అనుకోవటం కొన్ని వందల వేల రెట్లు పెద్దది. అసలు ఆన్ ఎనీ స్కేల్ దానికి దీనికి పోలిక లేదు. ఇది చాలా పెద్ద నేరం. కానీ ఇక్కడెక్కడ కూడా ప్రజ్వల్ రేవణ్ని ఉరి తీయాలని, బహిరంగంగా ఉరి తీయాలని, ఇంతకాలం ఎందుకు ఆగారని ఎవరూ మాట్లాడటంలా. విచిత్రం ఏంటంటే 23న పెన్ డ్రైవ్లు అన్ని కాన్స్టిట్యున్సీలో, హసన్ కాన్స్టిట్యున్సీలో అందరికీ అందుబాటులోకి వస్తే
26 ఏప్రిల్న ఎన్నిక జరిగితే 27న ఆయన వెళ్ళిపోయాడు. 25వ తారీఖుననే అక్కడున్న జర్నలిస్టులు కొంతమంది స్థానిక ఎస్పీ దగ్గరికి వెళ్ళి ఇతను దేశం విడిచిపెట్టి పారిపోతాడు, ప్రమాదం ఉంది, జాగ్రత్త అని వీళ్ళు ఇంటిమేషన్ ఇస్తే ఎస్పీ ఇక్కడ ఇన్ని ఆస్తులు పెట్టుకుని ఆయన ఎక్కడికి పోతాడండి, మీరు భలే చెప్తారు అని కొట్టిపారేశాడు. తర్వాత వీడియోలున్న సంగతి దేవరాజ గౌడ బీజేపీ లీడర్, అసలు టికెట్ ఆశించిన వ్యక్తి, ఆయనకు తెలుసు. ఆయన ప్రధానమంత్రి మోడీకి లెటర్ రాశాడు, వీడియోలు ఉన్నాయి నా దగ్గరే ఉన్నాయి అని. అమిత్ షాకు లెటర్ రాశారు, యడ్యూరప్పకు లెటర్ రాశారు, యడ్యూరప్ప కొడుకు లెటర్ రాశారు. ఉన్నాయి కానీ ఆయన ఎక్కడ పోలీసులకు వెళ్ళి కేసు పెట్టలా. అదొక గమ్మత్. ఉన్నాయి కాబట్టి ఆయన టికెట్ వద్దు, నాకు ఇవ్వండి, ఇది ఆయన ఆర్గ్యుమెంట్. కాంగ్రెస్ వారి దృష్టిలో పడి ఉంటుంది కదా ఇది, పెన్ డ్రైవ్ వెళ్ళిపోయిన తర్వాత వారెందుకు ఇమీడియట్ కేసు పెట్టి ఆయన లోపల తీసుకోలేదు? ఎవ్వరూ ఏమీ మాట్లాడాల. అంటే సాక్షాత్తు ప్రధానమంత్రి మనవడు కాబట్టి రూలింగ్ క్లాస్ పైనుంచి ఆ లెవెల్లో ఒకరికొకరు ఒత్తాసుగా నిలబడ్డారా? ఎలా వెళ్ళగలిగాడు? ఈయన దేశం విడిచిపెట్టి వెళుతున్నాడు అంటే సాక్షాత్తు ఎస్పీకి ముందే అటువంటి డౌట్స్ని చెప్పిన వాళ్ళు ఉన్నారు అని తెలిసిన తర్వాత ఆయన ఆనాటి పాలకులకు చెప్పకుండా ఉంటాడా? సిద్ధరామయ్య గవర్నమెంట్కి చెప్పకుండా ఉంటాడా? ఈయన దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతారేమోనని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారండి జర్నలిస్టులు అని. అంటే అందరికీ తెలుసు, ఇది జరిగిన సంగతి తెలుసు, ఇది చేస్తున్నాడని తెలుసు, వెళ్ళిపోతాడని తెలుసు, తప్పించుకుంటాడని తెలుసు. కానీ ఎక్కడ ఎవరికి ఏం పట్టదు. ఏంటి వైచిత్రి? దిశ విషయంలో ఆ న్యాయం కోసం సమాజం వెంటబట్టం ఏంటి? ప్రజ్వల్ రేవన్న విషయంలో ఇంత మౌనం, ఇంత జాప్యం, ఇంత తాత్సారం, ఇంత నిద్ర ఎందుకని మనం సరిగ్గా అర్థం చేసుకోవాల్సింది ఇక్కడే. అంటే పాలక వర్గాలు ఎట్లా తమను తాము కాపాడుకుంటాయి, ఎట్లా తమను తాము సమర్థించుకుంటాయి, ఎటువంటి కల్చరల్ ఎమోషన్స్ని ఇవి సమాజంలోకి డ్రైవ్ చేస్తాయి. అదే ఒకవేళ లోయర్ లెవెల్ నుంచి వచ్చిన వాడు ఎవడైనా ఈ నేరం చేస్తే, మైనారిటీ వాడు ఎవడైనా ఈ నేరం చేస్తే వాడి బ్లడ్ కోసం అర్రులు చేస్తారు, వెంటనే ఉరి తీయాలంటారు, చంపేయాలంటారు, సమాజం మొత్తాన్ని కూడా ఆ డైరెక్షన్లోకి నెడతారు. మనం దిశ విషయంలో చూసాం. అది దిశ ఎన్కౌంటర్ చేసిన వారిని నేను సర్టిఫై చేయటం లేదు, అందులో పాల్గొన్న వారిని క్షమించమని కోరటం లేదు. నా ఉద్దేశం అది కాదు. ఈ పోలికలో అంటే ఎందుకు ఇంత భిన్నమైన మోరల్ స్టాండర్డ్స్ ఉన్నాయి మనకు అనేది క్వశ్చన్ చేయటమే. ఈ మోరల్ స్టాండర్డ్స్ వెనకాల ఒక పాలకవర్గ భావజాలం ఉన్నది అని చెప్పేసి నోటీసులోకి పట్టురావటమే నా ఉద్దేశం. దీని పట్ల మనం సెన్సిటైజ్ కాకపోతే చాలా చాలా తీవ్రంగా మనం ఇటువంటివి జరుగుతూ ఉన్నా చూస్తూ ఉండే పరిస్థితి వస్తుంది భవిష్యత్తులో. వాళ్ళ చిత్రం ఏంటంటే ప్రజ్వల్ రేవణ్ణకి ఏం ప్రాబ్లం లేదు, యాంటిసిపేటరీ బెయిల్ తీసుకునేదాకా ఇండియాలోకి రాడు. రేపు వారనుకున్నట్టు భాజపా గవర్నమెంటే వస్తే యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఇంటికి నడుచుకుంటూ వస్తుంది, ఏం డౌట్ లేదు అందులో. ఒకవేళ పైన భాజపా గవర్నమెంట్ రాకపోయినా, భాజపా గవర్నమెంట్ కాకుండా ఏదైనా కిచిడి గవర్నమెంట్ వస్తే కూడా అక్కడ మళ్ళీ ఒకవేళ జేడీఎస్ యొక్క మద్దతు అవసరమైతే అక్కడ కూడా ఏమీ కాదు ప్రజ్వల్ రేవణ్కి. కాదు, కాంగ్రెస్ గవర్నమెంటే రేపు కొంచెం మిత్రులతో కలిసి ఫామ్ చేయాల్సి వచ్చింది, ప్రజ్వల్ రేవణ్ని కాపాడుకోవడం జేడీఎస్ అవసరమైతే బీజేపీని వదిలిపెట్టి అప్పుడు అటువైపు చేరినా ఆశ్చర్యం లేదు. కాబట్టి ఇటు చేరి ప్రజ్వల్ రేవణ్కి అయితే ఏమయ్యే అవకాశం కనపట్టాలా. కానీ శిక్ష ఆల్రెడీ కొంతమందికి పడిపోయింది. ఎవరికి పడ్డది అంటే అందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఉమెన్ మొత్తానికి శిక్ష పడ్డది. ఎందుకంటే వారు ఆ రోజు అతను అధికారంతో నోరు మోయించాడు, బలంతో నోరు మోయించాడు, పశువాంఛతో నోరు మోయించాడు, కామంతో నోరు మోయించాడు. కానీ వాళ్ళ
నోరు తెరవలేరు. ఆల్రెడీ సమాజం శిక్ష ఇస్తుంది, మొత్తం చర్చించుకుంటున్నారు. కాపురాలు కూలిపోతాయి, రోడ్డు మీద పడతారు, అయినా ఏమీ చేయలేరు. దీని మీద ఎవ్వరూ ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ఎవరు జోక్యం చేసుకోవాలి? ఎవరు వాళ్ళ గురించి మాట్లాడాలి? ఈ స్త్రీల తరపున ఎవరు నడుం కట్టుకొని వీళ్ళకి అన్యాయం జరిగింది అని చెప్పేసి ముందుకు రావాలి? అది ఎట్లా రెక్టిఫై అవుతుంది? ఇది ఒక బిగ్ క్వశ్చన్గా మిగిలిపోతుంది ఈ సమాజంలో. దోపిడీకి గురి అయ్యే వర్గాలకు సంబంధించినది ఏదైనా ఇదే జరుగుతుంది. ఇది స్త్రీలు మొత్తంగా దోపిడీకి గురవుతారు. అట్లానే పాలక వర్గాలకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఏ వైపు ఉన్నా సరే వాళ్ళకే బోత్ సైడ్స్ వాళ్ళే విక్టిమ్స్ అవుతారు. ఇటువైపు ఉన్న వాళ్ళు ఎప్పుడూ సేఫ్గానే ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.